ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము కుండలు బట్టి పెడుతున్నాము. ఈ ఎండకు కూడా ఎందుకు వేసినామని అంటే మొత్తం పచ్చిగా ఉంటే లోపల వేసినాడు ఉబ్బటీలు మొత్తం పగిలిపోతాయి కాబట్టి మేము ఇట్లా ఫస్ట్ అయితే ఎండకేస్తాం. ఇవేమో కూరటి కుండలకు బోనానికి దానికి వాడుకుంటాం. మన ఇండ్లలో కూరటి కుండ. ఓకే ఫ్రెండ్స్, మనం గృహ ప్రవేశాలు చేసేటప్పుడు కూరటి కుండలు ఇంట్లో పెట్టుకుంటాం కదా, అట్లా ఇవి 2 అంచులు ఉంటాయి. గిరిక డిజైన్ ఉంటది. ఇవి బోడగా ఈ డిజైన్ వేసి లేకపోతే బాగుండదని గిరిక డిజైన్ కొరకు మంచిగా వేసుకుంటాం. ఇవి ఇంట్లో కొరటుకుండా పెట్టడానికే బోనాల పండుగల కూడా ఇవి వాడుకుంటాం మనము. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. ఇవి రెడ్ గా ఎందుకు వేస్తామని అంటే ఇవి కాల్చినప్పుడు ఇంకా రెడ్గా ఉంటాయి. ఇవి ఇట్లా పూత కలరు అవి ఏమి ఏం ఫ్రెండ్స్, మేము ఎర్రమట్టి ఉంటది కదా ఫ్రెండ్స్, మనము ఇడుపులు అవి వలుకుతాం కదా, ఆ మట్టిని పల్సగా నీళ్ళలో కలుపుకొని ఇట్లా రుద్దితే ఇంకా ఎక్కువ రెడ్ గా అనిపిస్తాయి. అందుకని ఈ పూత వేస్తాం. కలర్ ఏమన్నా కెమికల్ అవి అని అంటారు కానీ అట్లా కాదు, ఇది పూత వేస్తాం కాబట్టి ఇట్లా వేసాం. కాల్చిన తర్వాత ఇంకా రెడ్ గా అవుతాయి ఇవి ఫ్రెండ్స్. ఇగో ఇది మొత్తం కనిపించేది మట్టి ముద్ద మొత్తము నేచురల్ మట్టి అన్నట్లు మేము కుంట్లల నుంచి తీసుకొని వస్తాము. చిల్లరల్లో అది పనిచేయదు, కుంట్లలో అయితే మంచిగా ఉంటది కాబట్టి ఇది మొత్తం మట్టే. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇదైతే పెరుగుకు వాటర్ అది పెరిగేసుకొని పెట్టుకోవడానికి హోటల్లో ఇండ్లల్లో కానీ పెరుగు వేసుకొని పెట్టుకుంటాం. మొలకల తోటలు అంటాం కదా, వీటికి ఉపయోగించుకుంటాం. మనం ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా. ఇప్పుడు ఎండాకాలంలోనే ఆడేడ పిట్టిలో కూడా నీళ్లు దొరకకపోతే మనం తీసుకెళ్లి పెట్టి వాటి దాన్ని తెరిస్తే బాగుంటది. ఇవి కిట్టి బ్యాంక్ మనీ సేవింగ్ కొరకు వేసుకుంటాం. మనము ఇంట్లో దేవుని కాడ పెట్టుకోవచ్చు, మనం పిల్లలు కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఉంటాయి. ఇట్లా ఉంటాయి మొత్తం. ఈ హోల్స్ ఎందుకు చేస్తామనంటే పచ్చిగా ఉన్నప్పుడు గాలి ఇవ్వకపోతే ఉబ్బటిల్లి మొత్తం 2 విడివిడిగా అవుతాయి కాబట్టి ఇట్లా హోల్స్ వేస్తాం మేము. వేసేది ఇక్కడ ఇట్లా. ఇవి పెద్ద, వీటికన్నా చిన్న కూడా ఉంటాయి. ఇవి ముంతలు ఫ్రెండ్స్. చాలా రోజులు అయినందుకు ఇవి కొంచెం బ్లాక్ అయింది. ఇంకో ఇట్లా ఇవేమో బోనం కుండల పైనకి మనము పాలు వంగేనికే, బోనం కుండల మీనికి నీళ్లు తాగనీకే ప్రతి ఒక్క దానికి ఉపయోగించుకుంటాం. ఇది ముంత. ఇంకా ఇవి మొత్తము కుండల మీనికి మోసుకునికే పెద్ద, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, పెద్ద పెద్ద కుండల మీనికి గోళాల మీనికి మూసుకోవడానికి ఇవి కంచుడలు. ఇవి ఇందాక చూపించిన ఫ్రెండ్స్ మొత్తము అక్కడ పెరుగుకు వాడుకుంటామని చెప్పి ఇవి పెరుగు పల్లెలు మొత్తం తినొచ్చు కూడా. ఇందులో తినడానికి కూడా వాడుకోవచ్చు. ఇవి తిన్నికి ఇంకా కొంచెం గుంత తక్కువ ఉంటది తినేటివి, ఇవి తిననీకే. ఇట్లా ఉంటుంది నీట్ గా మొత్తం నేచురల్ ఫ్రెండ్స్. మన దగ్గర ఏ కెమికల్ అవన్నీ ఏమి ఉండవు. ఇట్లా ఇవి చిన్న గురిగి, ఇవి చిన్న గురుగులు బోనం కుండల మీదకి దాని మీదకి వస్తాయని చెప్పిన కదా ఫ్రెండ్స్. అవి 1/2 లీటర్ పాలు వస్తాయి ఇందులో. చిన్నవి. ఓకే ఫ్రెండ్స్, కింద ఉన్నాయి, నా చేతిలో ఉన్నాయి చూడండి. కింద ఉన్నాయి మొత్తం బొడ్డు గురుగులు. ఇవి చిన్న పిల్లలకు ఎండాకాలంలో నీళ్ళు దాపనీకు ఒక 6-7 నెలల పాపలకు తాపుతారు. ఇవి నావత జీలకర్ర వేసి అనేది తాపుతారు. ఇవి మిషన్ పైననే మేము చేసేటప్పుడు రావు ఫ్రెండ్స్. మేమే స్వయంగా మేము పెడతాం చేతులతో. మళ్ళీ వెనక వర్క్ ఉంటది కాబట్టి మేము చేస్తాము. ఈ కట్టెపుల్ల రంధ్రం కొరకని కట్టెపుల్ల పెడతాం. కాలిన ఎంబడే కాలుతుంది, రంధ్రం పడుతుంది. ఇవి చిన్నపిల్లలు వాటర్ తాగడానికి ఇవి తయారు చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. ఇవి పందిరి గుంజల గట్టేటివి. పెళ్లిళ్ళ మన ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు ఇవి పందిరి గుంజల కడతారు. ఇవి ఇట్లా పైన దీపాలు వస్తాయి. ఇట్లా చూపిస్తాను నేను, మూతలు పెట్టి చూపిస్తా. ఇట్లా దీపాలు పెడతారు. వెనకటికైతే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర పెళ్లిళ్ళు చేసేటప్పుడు అయితే పక్కా ఇవి పెడతారు. ఇప్పుడైతే కొందరు వాడుతుండ్రు, కొందరు వాడతలేరు. మా సైడ్ అయితే ఇవి వాడతారు. ఇట్లా మా సైడ్ అయితే ఇవి వాడతారు. పందిరి గుంజలకి ఇట్లా అక్కడొకటి ఇక్కడొకటి కడతారు. కట్టి దీపాలు వెలిగిస్తారు ఇవి పందిర్లు వేసినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఓకే ఫ్రెండ్స్, ఇవి మనం కర్రీకి వాడుకుంటాం కదా అట్టకాలు. ఇందులో అన్నం వండుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. మనం ఎట్లా వాడుకుంటే అట్లా మొత్తం
ఇవి 1 కేజీ వస్తుంది. రైస్ అయితే 1/2 కేజీ వస్తుంది. చికెన్ అవి అయితే కేజీ పైన వస్తుంది. కేజీ ఇట్లా ఇట్లా రౌండ్గా ఉంటాయి ఇవి ఫ్రెండ్స్. ఆము కాల్చే బట్టి ఆము ఇప్పుడు ఆమ్లో కోదమండి. ఇక్కడికి మొత్తం పోయినకుండాలే మేము బట్టి కాల్వంగా మొత్తము ఇవి కొన్ని పోతాయి, కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇగో ఇట్లా మొత్తము మేము వేసిన వాటిలలో ఎండ సరిగ్గా తగలకుంటే ఇగో ఇట్లా పోతాయి ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా పోతాయి కాబట్టి ఎండ బాగా కొట్టినాక మేము లోపలికి వేస్తాం. ఇగో ఇవన్నీ ఆమ్మిన ఉన్నాయి, మొత్తం పోయినాయి వీడికెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇవన్నీ మేము బట్టి కాల్చిన అయితే పోయినాయి. మళ్ళీ దీనిలో కింద కట్టి మేము ఇవన్నీ మళ్ళీ దీనిలో పైన అవి ఎండినవి మొత్తం ఇందులో పచ్చి వేసి కాలుస్తాము. ఇక్కడ కింద మొత్తం తెల్లగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం బూడిది మసి. ఇది మొత్తము మేము మొత్తం జల్లెడ పట్టి కుండలలో వేస్తాము. మొత్తం న్యాచురల్ ఫ్రెండ్స్, దీంట్లో ఏమి కెమికల్ అవి అన్నీ కలిపేది అని ఏమి ఉండదు. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కాదన్నా ఇంకో ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం పోయినాయి, ఇవన్నీ పోయినాయి. ఈ ఆమ్మిన పెట్టినాయి, ఈ ఆమ్లో ఉన్నాయి మొత్తం అయితే పోయినాయి. ఏవో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇట్లా, ఇవన్నీ పోయినాయి ఫ్రెండ్స్ మొత్తము. ఇవే కాదు ఇంకా ఆమ్లో ఉన్నాయి మొత్తం మీకు చూపించినాయి. ఆమ్మినకెళ్ళి ఉన్నాయి మొత్తం, అక్కడ సైడ్ ఉన్నాయి మొత్తం కూడా మొత్తం పోయినాయి అవన్నీ. ఇగో ఇవి కూడా ఇట్లా పోతాయి ఫ్రెండ్స్. ఎండలు సరిగ్గా లేకపోతే కష్టం మొత్తం వృధా అవుతుంది మాది. ఓకే ఫ్రెండ్స్, అందుకే ఇవన్నీ మేము ఎండకు పెడతాము. ఎండ బాగా గోరెచ్చగా అయినాక బాగా కాలినాక వేడిగా అనిపించినప్పుడు ఆమ్లకేసి కాలుస్తాం ఫ్రెండ్స్ ఇవి మొత్తం. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్.